నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పామరులో నేడు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసిక విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్. పేద పిల్లల కోసమే జగన్నాథ రథం కదులుతుందని సీఎం జగన్ వెల్లడి. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణను అరెస్టు చేసిన పోలీసులు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఎందుకు చేయరంటూ సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన జేడీ, పోలీసులకు జేడీకి మధ్య నెలకొన్న వాగ్వాదం. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్నారని ఆగ్రహం. పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం. టిట్కో ఇళ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది బోండా ఉమా, తెలుగుదేశం పార్టీ నేతలేనని విమర్శ. వాగు సెంటర్లో ప్రసిద్ధి కాంచిన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్, మాజీ మంత్రి వెల్లంపల్లి కృషితో ఈ ఆలయం అభివృద్ధి జరిగిందని మేయర్ వెల్లడి. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసిక విద్యా దీవెన నిధుల్ని సీఎం జగన్ విడుదల చేశారు. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి 708 కోట్లు విడుదల చేశామని సీఎం జగన్ చెప్పారు. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథం రథం కదులుతోందని సీఎం జగన్ వెల్లడించారు. జగనన్న విద్యా దీవెన పథకం అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసిక నిధుల్ని ఏపీ సీఎం జగన్ నేడు విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామరులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న 9.45 లక్షల మంది పిల్లల్లో 93% మంది విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ అన్నారు. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి 708 కోట్లు విడుదల చేశామని చెప్పారు. గత 57 నెలల కాలంలో విద్యా దీవెన రూపంలో 12,609 కోట్లు అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. వసతి దీవెన ద్వారా ఇప్పటిదాకా 4,275 కోట్లు చెల్లించామని అన్నారు. వసతి దీవెన కింద ఏప్రిల్లో మరో 1,100 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఇక విద్యార్థులందరికీ ప్రతి విద్యా సంవత్సరం అంటే జూలై నుంచి జూన్ దాకా ఉండే ప్రతి విద్యా సంవత్సరంలో ఆ ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనూ ఆ ప్రతి విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు ఈ ఏప్రిల్లో అంటే రేపు నెల ఏప్రిల్లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1,100 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే మనందరి ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన అనే ఈ 2 పథకాల మీద మాత్రమే పెట్టిన డబ్బు ఏకంగా 18,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుపడాలి, ఆ పిల్లలకు మంచి జరగాలి, ఆ కుటుంబాలకు మంచి జరగాలి అని ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం. ఈరోజు ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ కూడా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడు చూడని విధంగా మార్పులు తీసుకొచ్చాం. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాల మీద ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే అక్షరాల 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 73,000 కోట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాదు. ఈ జీతాలు భత్యాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలి అని కేవలం పథకాల మీద మాత్రమే ఖర్చు చేసిన సొమ్ము ఈ 57 నెలల కాలంలో అక్షరాల 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిపిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఎందుకు చేయరంటూ లక్ష్మీనారాయణ సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు లక్ష్మీనారాయణకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇవాళ తాడేపల్లిలో సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరిన లక్ష్మీనారాయణ తదితరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు లక్ష్మీనారాయణకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఆయనను వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతుందని ఇప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురావటానికి బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కూడా విఫలమయ్యాయని అన్నారు. ఇవాళ తాము ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపటానికి రాలేదని, ప్రత్యేక హోదా సాధన కోసం అందరం కలిసి పోరాడుదాం రండి అని చెప్పటానికే వచ్చామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ విధంగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. అన్ని పార్టీలను కలుపుకొని మనం కూడా వెళ్దామని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన ద్వారా రాష్ట్రంలోని యువతకు, భావితరాలకు మనమందరం మార్గదర్శకాలుగా ఉందామని పిలుపునిచ్చారు. మిమ్మల్ని సీఎం దగ్గర తీసుకెళ్తారా? అపాయింట్మెంట్ తీసుకురండి బాబు. అపాయింట్మెంట్ తీసుకురాకుండా ఇక్కడే కూర్చుంటాం. ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటామని. డౌన్ డౌన్ జగన్ మోడీ వైఖరి. డౌన్ 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 జగన్ మోడీ వైఖరి. డౌన్ 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 రాష్ట్ర ప్రభుత్వం మోడీ వైఖరి. డౌన్ 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 రాష్ట్ర ప్రభుత్వం మోడీ వైఖరి. డౌన్ డౌన్ ఇవాళ 10 సంవత్సరాలు అయింది. ఒక తరం భవిష్యత్తు నాశనం పైకి మేము పోరాడే విభజన హామీలు, ప్రత్యేక కోసం విభజన హామీలో పోలవరం కోసం, నిర్వాసితుల కోసం, విశాఖ ఉక్కు కూడా ద్రోహం తీసుకొస్తున్నారు. తెలుగు ప్రజల ఆత్మ బలి. 5 కోట్ల ఆంధ్రుల హక్కు. 5 కోట్ల ఆంధ్రుల హక్కు. 5 కోట్ల ఆంధ్రుల హక్కు. 5 కోట్ల ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా. ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా. ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కోసం. ప్రత్యేక హోదా కోసం. ప్రత్యేక హోదా కోసం. ప్రత్యేక హోదా. ఆంధ్రుల హక్కు. ఆంధ్రుల హక్కు. ఆంధ్రుల హక్కు. ప్రత్యేక ఉక్కు. ప్రత్యేక ఉక్కు అమలు చేయాలి. విభజన హామీల వెంటనే. విభజన హామీల వెంటనే. విభజన హామీల వెంటనే అమలు చేయాలి. విభజన హామీల వెంటనే అమలు చేయాలి. విభజన హామీల వెంటనే పోరాడుతాం. ప్రత్యేక హోదా కోసం. 5 కోట్ల ఆంధ్ర ప్రజల హక్కుల కోసం. 5 కోట్ల ఆంధ్రుల హక్కు. రండి. ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా. పోరాడతాం. ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు పోరాడతాం. ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు పోరాడతాం. పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. టిట్కో ఇళ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది బోండా ఉమ, తెలుగుదేశం పార్టీ లేనని విమర్శలు గుప్పించారు. ఎవరు అడ్డుపడినా అమరావతిలో పేదలకు ఇల్లిస్తామని ఉద్ఘాటించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 26వ డివిజన్, పటేల్ వీధి, అల్లూరి సీతారామరాజు వంతెన ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అంగిరేకుల గొల్లపామ నాగేశ్వరరావు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామని అన్నారు. ప్రజలకి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలకు మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. స్థానిక కార్పొరేటర్ డివిజన్ అభివృద్ధిని గాలికి వదిలివేశారని అన్నారు. డివిజన్ సమస్యలు వాళ్ళకి పట్టవు అని అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసింది జగనన్న అని గుర్తు చేశారు. బోండా ఉమ అబద్దపు మాటల్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. ప్రజలకు అమరావతిలో ఇల్లు చూస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడు అని అన్నారు. బోండా ఉమ ఈ విషయంపై అబద్దపు కోరు మాటలు మానుకోవాలని అన్నారు. బోండా ఉమాకి సిగ్గుశరం ఉండదని అన్నారు. పేదవారికి ఎప్పుడైనా మీ పార్టీ ఇల్లిచ్చిందా అని ప్రశ్నించారు. దేవుడు తమ పక్షాన ఉన్నాడు. అమరావతిలో పేదలకు ఇల్లు ఇచ్చి తీరుతామని తెలియజేశారు. మొన్న ఇక్కడ బోండా ఉమ ప్రచారం చేస్తూ ఒక అబద్దపు కోరు మాటలు చెప్పాడంట. ఇక్కడ అమరావతిలో ఈ డివిజన్లో పేద ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం, శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్ళి
అక్కడ పేదవారు నివసించకూడదు అని చెప్పిన కోర్టుకి వెళ్ళిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు వచ్చి ఈరోజు మీకు పట్టాలు ఇచ్చారు, అది కోర్టులో కొట్టేశారని చెప్పని అబద్ధపు మాటలు చెప్తున్నారు. ఇప్పుడు రాజధాని ఇష్యూ వేరు, ఇళ్ల స్థలాలు పేదవారికి పంచిపెట్టింది వేరు. ఎవరైనా కానీ పేదవారికి సహాయం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం తపన పడుతుంటే అది పక్కన పెట్టి వారికి ఏ విధంగా అన్యాయం చేయాలని చెప్పని చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పేదవారిని ఏడిపిస్తున్న వాళ్ళుగా ఈరోజు ఈ అమరావతిలో మీ ఎవరైతే పట్టాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. పైపెచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ బాగుండవమ్మా ఆ పట్టాలు రద్దయిపోయాయని చెప్తా అంటే సిగ్గు సెర ఉండదు బాగుండవమ్మా మీకు? పేదవారికి ఇస్తే ఇల్లు చూడలేవమ్మా నువ్వు? దాదాపు ఈ నియోజకవర్గంలో నువ్వు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలో నువ్వంటూ ఒక్క ఫ్రీగా ఇచ్చిన ఇల్లు లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి టిట్కో ఇల్లు అమ్ముకున్నావు నువ్వు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 30,000 మంది పైబడి ఈరోజు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే దాంట్లో కొంతమందికి అమరావతిలో స్థలాలు కేటాయిస్తే వాటిని వద్దు అని చెప్పని చంద్రబాబుతో నువ్వు కోర్టులో నుంచి స్టే తీసుకొచ్చింది వాస్తవం కాదా? దేవుడు మా పక్షాన ఉన్నాడు. తప్పకుండా పేదవారి తరఫున మేము గెలిపించుకుంటాం వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం. బాగుండవమ్మా అడ్డుపడినా కానీ అమరావతిలో ఇళ్ల స్థలాలు గ్యారంటీగా పేదవారికి ఇచ్చి తీరుతాము. కోర్టులో గెలిచి తీరుతాము. వారి ఇల్లు కట్టించి తీరుతాము. వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళకి అక్కడ నివాసానికి అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తాము. ఇది మా బాధ్యత. బాగుండవమ్మా లాంటి 100 మంది అడ్డుపడినా కానీ పేదవారికి మంచి చేయడమే మా పని అని చెప్పి తెలియపరచుకుని అమరావతిలో ఎవరికైతే మీకు ఇళ్ల పట్టాలు వచ్చినాయో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ళు నిర్మాణం చేసే బాధ్యత మాది, మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పని మీకు స్పష్టంగా భరోసా ఇస్తామని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం. వాగు సెంటర్లో శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ మంత్రి వెల్లంపల్లి కృషితో ఈ ఆలయ అభివృద్ధి జరిగిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. వంటంలోని వాగు సెంటర్లో శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు చలమలశెట్టి జగదీష్, ఐత మాణిక్యాలరావు, పోతిన గాయత్రి, ఎలమంచిలి భవానీ, పువ్వల తులసి, గుర్రం బేబీ, స్వప్నల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. వాగు సెంటర్లో శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ దేవస్థానం శిథిలావస్థలోకి వెళ్లకూడదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొన్ని కోట్లు వెచ్చించి ఈ ఆలయ అభివృద్ధికి నాంది పలికారని తెలిపారు. వెల్లంపల్లి చొరవతోనే ఈ ఆలయానికి పునర్వైభవం వచ్చిందని అన్నారు. భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారని, అందుకని నూతన పాలక మండలి సభ్యులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె కోరారు. గత ప్రభుత్వంలో ఆలయాలను కూల్స్తే ఈ ప్రభుత్వంలో ఆలయాలను పునర్నిర్మించాలని పేర్కొన్నారు. షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని తెలిపారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కృషితో ఈ ఆలయం పునర్నిర్మించడం జరిగిందని చెప్పారు. ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం చైర్మన్ నందిపాటి శ్రీనివాసరావు, నూతన పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా విన్నకోట శ్రీనివాసరావు శర్మ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట బాగులో వేయించేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానానికి ఈరోజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ఆలయ అభివృద్ధి కోసం నేను, ఈవో గారు, మళ్ళీ మాకున్న ముగ్గురు ఆచార్యులు అందరం తర్వాత ఈరోజు చక్కగా ఏర్పడిన ఈ కమిటీ సభ్యులందరి సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తామని, ఏ సమస్య వచ్చినా మేము అందరం కలెక్టివ్గా కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే మా అన్నగారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 2 కోట్ల రూపాయలతో చక్కగా పక్కన కళ్యాణ మండపానికి నిధులు కూడా మాకు ఏర్పాటు చేస్తున్నారు. అర్చక క్వార్టర్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. కొన్ని కోర్టులో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మిగతా కళ్యాణ మండపం ముందుకెళ్ళలేదు. మా సభ్యుల సహాయ సహకారాలతో మా ఈవో గారు, మా అర్చకులు పవన్ గారు, శ్రీనివాస్ గారు, త్రినాథాచార్యులు గారు, మీ అందరం కూడా వీటన్నిటిని సమస్యలను పరిష్కరించి ఈ ఆలయంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని, ఈ ఆలయాన్ని అభివృద్ధిని చాలా ఉన్నత పదానికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. దీన్ని అంతా నాకు ఈ అదృష్టం దక్కిందంటే మా పూర్వీకులు
ఈ స్థలం అంతా కూడా స్వామివారి సేవకి ఇచ్చి నాకు ఈ అదృష్టాన్ని కల్పించినందుకు మా పూర్వీకులకి అందరికీ కూడా నేను ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ వాకర్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ మహోత్సవాలు మార్చి 3వ తేదీ ఆదివారం మాకినేని బసవపునియ విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయని అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి ప్రభాకర్ రావు తెలిపారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ వాకర్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి ప్రభాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోటూరి ప్రభాకర్ రావు మాట్లాడారు. విజయవాడ వాకర్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ మహోత్సవాలు మార్చి 3వ తేదీ ఆదివారం మాకినేని బసవపునియ విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహోత్సవాలలో వాకర్స్ అసోసియేషన్ స్థాపించిన దగ్గర నుంచి వివిధ విభాగాల్లో పనిచేసిన అందరికీ సత్కారం ఏర్పాటు చేశామని అన్నారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. విజయవాడ వాకర్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి ఇచ్చేసిన మా పెద్దలందరికీ, తర్వాత మా వేదిక ముందు ఉన్న మీడియా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శరత్ చంద్ర గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మా విజయవాడ వాకర్స్ స్థాపించి ఈ నెలకి ఈ సంవత్సరం ఈ రోజు నాటికి అంటే 20 సంవత్సరాలు పూర్తయింది. దాని నిమిత్తం విజయవాడ వాకర్స్ సిల్వర్ జూబ్లీ మార్చి 3/3/2024 ఆదివారం ఉదయం 9 గంటల కానించి సాయంత్రం 10 గంటల వరకు కూడా మాకినేని బసవపునియ హాల్లో నిర్వహించడం జరుగుతుందండి. దానికి గాను మన వాకర్ సభ్యులందరినీ ఆహ్వానించినాం. ఇది కాకుండా ఇంటర్నేషనల్లో వాకర్స్ లీడర్స్ అన్నారు, వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. అట్లాగే జిల్లాలో ఉన్న పాస్ట్ గవర్నర్లందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకి కూడా ఉదయం నుంచి అట్లాగే ముఖ్య అతిథిగా ఢిల్లీ రావు గారు, తర్వాత వాకర్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు కూడా దీనికి విచ్చేస్తున్నారు. తర్వాత వీరందరికీ కూడా సన్మానాలు పెట్టుకున్నాం. ఇది కాకుండా మా విజయవాడ వాకర్స్ తరఫున ప్రతి సంవత్సరం కూడా మేము పేద విద్యార్థులకి ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున ఒక 75 మంది వరకు ఇస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా అదే రోజు జరుగుతుంది. అట్లాగే ఎన్నో కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. చాలా కార్యక్రమం చేస్తున్నాం. మంత్లీ మనం మెడికల్ క్యాంపులు కూడా జరుగుతున్నాయండి. తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అదే కాకుండా సర్వీస్ యాక్టివిటీస్ కూడా మేము బాగా చేస్తున్నాం. దీనికి గాను సాయంత్రం పూట ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం నిమిత్తం మన పాడుతీయ విన్నర్స్ చిరంజీవి కీర్తన రిషిలతో సినీ సంగీత విభావరి, అది కాకుండా అట్లాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా భాగవతుల వెంకటరామ శర్మ గారి ట్రూత్తో కూడా కల్చరల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని నిమిత్తం మీరందరూ మాకు సహకరించేందుకు చాలా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సీఎం జగన్ సారథ్యంలో ఆశించిన దానికంటే నియోజకవర్గం మెరుగైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల మీదనే కండ్రిక గ్రామస్తులంతా కర్మకాండలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండేదని మల్లాది విష్ణు గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. కండ్రికలో 20 లక్షల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో నిర్మించిన మస్జిద్ కట్ట రోడ్డుతో పాటు మణికంఠ నగర్లో 20 లక్షల విఎంసీ సాధారణ నిధులతో నిర్మించిన విఘ్నేష్ టవర్స్ రోడ్డును స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ డివిజన్లో ఇప్పటి వరకు 21.97 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రోడ్లపై దృష్టి సారిస్తూ రహదారుల్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 5వ వార్డు సచివాలయాల పరిధిలో మంజూరైన ₹1 కోటి గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో అనేక రహదారులకు మోక్షం లభించిందని అన్నారు. ఈ ప్రభుత్వంలో 19.98 లక్షల వ్యయంతో విశాలమైన కర్మల భవనాన్ని నిర్మించుకున్నట్లు తెలిపారు. 16.85 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 4 కోట్లతో కండ్రిక జంక్షన్ నుంచి ముస్తాబాద్ జంక్షన్ వరకు 4.2 కిలోమీటర్ల మేర చేపట్టిన బీటీ రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. పాతపాడు కండ్రిక గ్రామం నుంచి ఎన్ఎస్సి బోస్ నగర్ వరకు 3.40 కోట్ల డిఎంఎఫ్టి ఫండ్తో చేపట్టిన రహదారి పనులు 50% పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. మరొక వైపు సెంట్రల్ ప్రాంతంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తూ ఈ ప్రాంతంలో ఒక నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సైతం ప్రారంభించుకున్నట్లు చెప్పుకొచ్చారు. సంక్షేమ అభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరెవరూ సాటి రారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 64వ డివిజన్లో
ఈ బుడమేరు అంబడే ఉన్నటువంటి ఒక రోడ్డుని 20 లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభించుకున్నాం. అలాగే మణికంఠ కాలనీ, ఆ కాలనీలో కూడా ఒక 20 లక్షల రూపాయలతో కొన్ని జిఎస్పి రోడ్స్ని వేసాం. ఇది తర్వాత బీటీ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సోదరిమణి తిరుపతమ్మ గారు, అలాగే శ్రీరాములు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా మిత్రులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. 2019లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. 2000 మధ్యలో జరిగినటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. కాబట్టి ఖచ్చితంగా మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, మా మీద ఉన్నటువంటి బాధ్యతని ప్రతి డివిజన్లను కూడా ఈరోజు నా ముందు శ్రీరాములు మాట్లాడాడు. ఎంత ప్రతి అంశము కూడా రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, లేకపోతే సంక్షేమ విషయంలో కానీ, అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్ని కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని 23-24 కోట్ల రూపాయల నిధులు ఈ 5 సంవత్సరాల్లో మేము చేశాము అని అంటే మా మీద ఉన్నటువంటి బాధ్యతగా మేము చేయడం జరిగింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తును కాపు పెద్దలు హర్షించడం లేదని, చంద్రబాబు దోస్తీ పవన్ కళ్యాణ్కి నష్టమని వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందిస్తామంటూ ఆసిఫ్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 43 డివిజన్ పాత హెచ్పీ కాలనీ ఓల్డ్ కరెంట్ ఆఫీస్ ఏరియాలో స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ విస్తృతంగా పర్యటించారు. కాలనీలోని ప్రతి గృహానికి వెళ్లి పార్టీ కరపత్రాలు అందజేసి ఈ గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసిఫ్ మాట్లాడారు. 43 డివిజన్ ని మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దామని తెలిపారు. సీసీ, బీటీ రోడ్లు, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణతో పాటు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వంటి పనులు చేపట్టి గత ప్రభుత్వం కన్నా భిన్నంగా ఈ డివిజన్ ని తీర్చిదిద్దామని అన్నారు. నిన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితో పలికారు. టీడీపీ జనసేన కలయిక కాపు పెద్దల స్వాగతించదగ్గ విషయం కాదని ఈ సందర్భంగా వెల్లడించారు. మేయర్ భాగ్యలక్ష్మి, డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి మాట్లాడారు. 43 డివిజన్ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరొకసారి పట్టం కట్టాలని ఈ డివిజన్ ప్రజల్ని అభ్యర్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల, వైసీపీ కార్పొరేటర్లు చైతన్యరెడ్డి, ఇర్ఫాన్, మహాదేవ అప్పాజీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 43వ డివిజన్ బాపతి కోటిరెడ్డి గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి గుమ్మానికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి సంక్షేమ పథకాల గురించి అడగడం జరుగుతుంది. ప్రతి గడపకు వెళ్ళి మేము అడుగుతుంటే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు పెన్షన్ 1వ తారీఖు వచ్చేస్తుంది, ఈరోజు 1వ తారీఖే పొద్దున్నే తీసుకొచ్చి మాకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలన్నీ మాకు వస్తున్నాయ్యా అని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క డివిజన్లో 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానివ్వండి, అలాగే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క ఏదైతే అవసరాలు ఉన్నాయో ఈ అవసరాలకు అనుగుణంగా ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అలాగే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతుంటే మీరు చక్కగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామయ్యా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ మళ్ళీ జగనన్నే సీఎం కావాలి, ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని సంక్షేమ పథకాలు మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఈరోజు మా పిల్లలందరూ చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ స్వేచ్ఛగా ఎంత ఆనందంగా ఉన్నామంటే మేమందరం జగనన్న ప్రభుత్వంలో అంత ఆనందంగా ఉన్నాం. ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి మా ఇంటి గుమ్మం ముందుకు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ పథకాలు అందజేస్తున్నారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు మళ్ళీ కావాలి, మా ఈ ముఖ్యమంత్రిని మేము గెలిపించుకుంటాం, జగనన్ననే మేము గెలిపించుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. మరి మొన్న సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు జెండాలు మార్చుకుంటూ ఏదేదో మాయ మాటలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్తాడు
పాతాళంలోకి తొక్కేస్తాను అంటున్నాడు. 24 సీట్లు ఇచ్చారు నీకు. ఆ 24 సీట్లతో నువ్వు ఏం చేయాలో నీకే అర్థం కావట్లా. నువ్వు మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఒక ముఖ్యమంత్రిని కూడా లేకుండా పాతాళానికి తొక్కేస్తానని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. నీ కాపులు అసహించుకుంటున్నారు. నీకు మీ యొక్క కాపుల్లో ఉన్న పెద్ద నాయకులు హరిరామ్ జోగయ్య గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి, నువ్వు అసలు 24 సీట్లు తీసుకోవడం ఏంటి, ఎవరిని కించపరుస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ పెద్దలు అడగడం జరుగుతుంది. చాలా చక్కగా ఈ 43వ డివిజన్ అన్నది ఎస్టాబ్లిష్ అయ్యే ఏరియా ఎక్కువ శాతం ఉండటం మూలాన ఇక్కడ రోడ్లు కూడా ఎక్కువ శాతం వేయటం జరిగింది. 25 కోట్లు మించి ఇక్కడ రోడ్లు వేసుకోవటం జరిగింది. రోడ్లే కాదు, డ్రైన్లే కాదు, పార్కులే కాదు, కమ్యూనిటీ హాల్స్ ప్రతి ఒక్కటి నిర్మించుకొని ఏదైతే ప్రజలకి 24/7 అమృత లైన్లు కూడా ఇక్కడ వేసి యూజీడీ కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లోన పూర్తిగా విజయవాడ నగరం యూజీడీలోకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టే విధంగా అన్ని రకాలుగా విజయవాడ నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాం. ఈరోజు 43వ డివిజన్ ఒక్క డివిజన్కి చూసుకుంటేనే ఇన్ని కోట్లు వెచ్చించి ఇంత డెవలప్ చేశాము అని అంటే గతంలోన ఏ ఒక్క ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ లేదా మంత్రులు కానీ ఏ ఒక్కరూ ఈ ఒక్క డివిజన్ని ఏనాడు పట్టించుకునే దాఖలాలు లేవు. ఈరోజు ఇన్ని కోట్లు వెచ్చించి ఇక్కడున్న ప్రజలకి ప్రతి ఒక్క సౌకర్యం అందజేస్తున్న గవర్నమెంటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గం అన్నది అభివృద్ధిలోకి తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు అభివృద్ధే కాదు, సంక్షేమం కూడా. ప్రతి ఒక్క ఇంటికి ఫంక్షన్లు ఈరోజు 1వ తారీఖున ఈరోజు మేము ఒక పక్క మేము గడప గడపకి ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగినాయా, ఇంకా అభివృద్ధిలో మీకు ఏమైనా కావాలా అని ప్రజల సమస్యలు తెలుసుకునే విధానంలోన ఈరోజు ఫంక్షన్లు కూడా 1వ తారీఖు నాడే ఫంక్షన్లు రావటం, వాళ్ళకి ఫంక్షన్లు అందజేయటము, వాళ్ళు నా కొడుకు నా మనవడు నాకు పంపించినాడు అని చాలా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. గతంలో ఇదే ఫంక్షన్ల కోసం కార్పొరేషన్ ఆఫీసుల ముందు 2 రోజులు 3 రోజులు లైన్లో నించొని వృద్ధులు అక్కడే పడిపోయి కన్నుమూసిన రోజులు కూడా చూసాం. ఈరోజు 43వ డివిజన్లో పరిధిలో చూసినట్లయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. దాదాపు 25 నుంచి 30 కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉంది. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, అదేవిధంగా మన ఊర్మల సుబ్బారావు నగర్లో కానీ, హౌసింగ్ బోర్డు కాలనీలో కానీ దాదాపు 4 పార్కులు మరి జరుగుతూ ఉన్నాయి. 2 పార్కులు కంప్లీట్ అయింది. చిల్డ్రన్స్ పార్కు, ఊర్మల నగర్ పార్కు కంప్లీట్ అయింది. ఇంకో 2 పార్కులు రన్నింగ్లో ఉండటం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు అవ్వచ్చు, బీటీ రోడ్లు అవ్వచ్చు, సైడ్ డ్రైన్స్ అవ్వచ్చు, మరి అదేవిధంగా వాటర్ లైన్స్ అవ్వచ్చు, పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఒకటే చెప్తా ఉన్నారు. మరి ఈరోజు 1వ తారీఖు మేము డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. మరి పన్ను ముసలివారు చక్కగా ఆశీర్వదిస్తున్నారు. అయ్యా, మేము గతంలో పెన్షన్ కావాలంటే సుదూరం వెళ్లాల్సి వచ్చేది. మళ్ళీ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి, కాళ్ళు చెప్పులు ఎరిగైపోయి మేము మళ్ళీ వస్తామా రామో ఇంటికి అన్న సంధాన పరిపాలన చేయడం జరిగింది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో సుమారు పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కొత్త పొంతలు తొక్కుతుందని చెప్పుకోవచ్చు. పన్ను ముసలి వారు ఆశీర్వదిస్తున్నారు మా ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారిని. చక్కగా మీరు 1000 ఏళ్ళు వృద్ధిల్లాలండి, మిమ్మల్ని గెలిపించుకుంటాం, చక్కటి పరిపాలన చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా చక్కటి ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖు మరి ఉదయం 5ంటికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అదే సంక్షేమ పథకాలు కూడా అందజేస్తూ ఉన్నారని మరి ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్లో చెప్పారో అందుకు తగ్గట్టు ధీటుగా ఏదైతే చెప్పారో అది 100% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మండలం చంద్రగూడానికి చెందిన రమేష్ అనే ద్విచక్ర వాహనదారుడు మైలవరంలోని పెట్రోల్ బంకు సమీపంలో బయలుదేరి వస్తూ ఉండగా మార్గం మధ్యంలో అతనికి మూర్ఛ వ్యాధి రావడంతో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాబిడ్రా నేటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమైన విషయం విదితమే. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. త్వరగా సకాలంలో రావాలని ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. ఉదయం 9 గంటల లోపే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన పరీక్షలకు అనుమతి లేదని అధికారులు ఘంటాపథంగా చెబుతున్న నేపథ్యంలో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని హాల్ టికెట్ బోర్డులను చెక్ చేసుకుని పరీక్షలు రాయటానికి వెళ్లారు. బ్యాగ్ బయట వాచ్ బ్యాగ్ అన్ని బయటే, వాచ్ కూడా ఉండదు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తాము పోరాడుతున్నామని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ అన్నారు. థర్డ్ ఫ్రంట్ లో భాగంగా తమ 10 చట్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఆయన వివరించారు. ప్రజలకు మంచి చేసేందుకే ఈ 10 చట్టాలు తీసుకువచ్చామని చెప్పారు. యుఎస్ఎస్ఏ జాతీయ అధ్యక్షులు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ జిల్లాకు పార్లమెంట్ అభ్యర్థిగా జాతీయ స్థాయిలో తనకు అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. తమ థర్డ్ ఫ్రంట్ లో భాగమైన తమ 10 చట్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. తను ఎన్టీఆర్ జిల్లాలో 20 సంవత్సరాలుగా సుపరిచితున్నేనని, ప్రజల సమస్యలు తనకు తెలుసునని చెప్పారు. అన్ని కులాల్ని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. తాము గెలిస్తే ప్రజలకు ఎంత ఖర్చు అవుతుందో దాన్ని చూపిస్తామని చెప్పారు. తమ ప్రతి చట్టం కూడా అమూల్యమైందని, ఇవి ప్రజల్లోకి తీసుకువెళ్తామని వెల్లడించారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్టీఆర్ జిల్లా నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి జాతీయ స్థాయిలో నాకు అనుమతులు వచ్చినాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపు 2 నెలల నుంచి థర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో భాగమైన మా 10 చట్టాలని అభివృద్ధి పరుచుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మంచి అవకాశం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ముందుగా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఎన్టీఆర్ జిల్లాలో ఉంటున్నాను. ప్రజల యొక్క జీవన విధానం మొత్తం అంతా గ్రహించిన వ్యక్తిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి సేవ చేయడానికి, అదేవిధంగా మా యొక్క పార్టీ సభ్యత్వానికి కూడా సేవ చేయడానికి మంచి అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు కేబి శ్రీధర్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి అందరూ కూడా తన కులం ఏంటని చెప్పేసి ఒక అడ్డుకట్ట వేస్తున్నారు. అందుకని మీడియా ముఖంగా అందరి ముందు నేను ఈ రోజు నుంచి నా కులం యొక్క అస్తిత్వ కార్డుని వదులుకుంటున్నాను. నేను వదులుకోకపోతే రేపు పార్లమెంటుకి వెళ్ళాల్సిన నైతిక విలువ నాకు లేకుండా పోతుంది. ఎందుకంటే అన్ని కులాల నుంచి, అన్ని వర్గాల నుంచి ఓట్లు వేయించుకొని ఏదో ఒక కుల వర్గంతో నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను. అందరు ప్రజలు నాకు కావాలి. అందరి ప్రజల ఆమోదయోగ్యమైన మంచి పరిపాలన అందించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి నా యొక్క అభ్యర్థనని మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే దాదాపు ఈ ఫ్రంట్లో మేధావులతో ఒక కాన్ఫరెన్స్ తీసుకుందామని చెప్పి మొదట అనుకున్నాను. తర్వాత ఈ యొక్క చట్టాలు దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని సరి చేయడానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి. అందుకని తాడో బేడో తేల్చుకోవడానికి అధ్యక్షుని హోదాలో అటు ఫ్రంట్కి ఇటు పార్టీకి అధ్యక్షుని హోదాలో నేను రంగప్రవేశం చేసేసాను. దీనికి ఏదైనా సరే బాధ్యత వహించాల్సి వస్తే అది ముఖ్యంగా నేనే. దాన్ని నేనే ఫేస్ చేసి అందరికీ
విషయాన్ని చేరవేస్తాను. సీఎం జగన్ అందిస్తున్న పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి తెలిపారు. ప్రతి గడపకు మంచి జరగడంతో అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు సురేష్ తో కలిసి వివిధ ప్రాంతాలలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మరలా గెలిచేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 23వ డివిజన్లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జ్ సుబ్బారావు సురేష్ గారితో పర్యటించడం జరుగుతుంది. ఈ వెల్లంపల్లి గారి విజయం కోసం వారి తరఫున నేను ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక సమస్యలను కనుక్కుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఒకటి ఇక్కడ ఉంది. వెల్లంపల్లి గారు ఆల్రెడీ చెప్పారు, ఇక్కడ వారు ఎమ్మెల్యే అయిన 100 రోజుల్లోనే ఇక్కడ కంప్లీట్గా అండర్ గ్రౌండ్ చేసేసి శాశ్వతంగా ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ని, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ని శాశ్వతంగా వాటిని అడ్రస్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైంది. ఒక్కసారి మళ్ళీ పవర్లోకి రాగానే తప్పకుండా 100 రోజుల్లోనే అది క్లియర్ చేస్తాం. అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జ్ సుబ్బారావు గారు 3 సంవత్సరాల కింద జరిగిన ఎలక్షన్స్లో ఓటమి చెందిన ప్రజలకు అందుబాటులో ఉండి రెట్టింపు కష్టపడి రెట్టింపు అందుబాటులో ప్రజలు పిలిస్తే పలికే దూరంలో వారు ఇక్కడ కష్టపడుతున్నారు. వారు ఇక్కడ ప్రతి ఒక్కరితో మమేకమై వారి ఈ కష్టాలు కానివ్వండి, వాళ్ళ ఇబ్బందులు కానీ ఏమున్నా కూడా వెంటనే మా దృష్టికి తీసుకురావడం, వెంటనే వాటికి ఆ పరిష్కారాలు అందించడం, వారికి ఏ సమస్య ఉన్నా వీరు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్ సమన్వయకర్తగా అపాయింట్ అయ్యడం జరిగింది. వారు వెస్ట్లో నుంచి ఇక్కడికి వచ్చారు. వెస్ట్లో ఎంతో అనేక అభివృద్ధి వారు చేశారు. ఇక్కడ చాలామంది 1 టౌన్ వాళ్ళు ఉన్నారు. వారు వెస్ట్లో ఎంతో అభివృద్ధి జరిగింది, మళ్ళీ అలాంటి అభివృద్ధే ఇక్కడ జరగాలి అని చెప్పి వారు అందరూ కోరుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని వారంతా కూడా ఇక్కడ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పామరులో నేడు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసిక విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్. పేద పిల్లల కోసమే జగన్నాథ రథం కదులుతుందని సీఎం జగన్ వెల్లడి. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణను అరెస్టు చేసిన పోలీసులు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఎందుకు చేయరంటూ సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన జేడీ. పోలీసులకు జేడీకి మధ్య నెలకొన్న వాగ్వాదం. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్నారని ఆగ్రహం. పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం. టిట్కో ఇళ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది బోండా ఉమా, తెలుగుదేశం పార్టీ నేతలేనని విమర్శ. వాగు సెంటర్లో ప్రసిద్ధి కాంచిన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్, మాజీ మంత్రి వెల్లంపల్లి కృషితో ఈ ఆలయం అభివృద్ధి జరిగిందని మేయర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.